సీజన్ 8 ప్రారంభం కాబోతుంది కదా. సో కంటెస్టెంట్ల పేర్లు చూస్తే కొన్ని పేర్లు మనకి కనిపిస్తున్నాయి. అందులో మనకి బెర్లెక్క, కుమార్ ఆంటీ, సో అలానే ఇంకా మనకి వంశీ బాబులో కిరణ్ మచ్చా, ఫన్ బకెట్ ఇలా పేర్లు వినిపిస్తున్నాయి కదా. మీరు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కామన్ మ్యాన్స్ ఆల్రెడీ ఒకరు ప్రూవ్ చేశాడు. ఎంటర్టైన్మెంట్ అని చెప్పను, ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ ఎమోషనల్ గా అయితే అతను ప్రశాంత్ చేశాడు, గెలిచాడు. ఉంటుంది కామన్ మ్యాన్స్ ఉండడం కరెక్టే, మంచిది. అంటే స్కోప్ ఉంటుంది మంచిగా వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి. సో కామన్ మ్యాన్స్ అని చెప్తే లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకు కొంచెం రచ్చరచ్చ జరిగింది కదా. సో ఈసారి అలాంటివి ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మరి? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, ఆ కంటెస్టెంట్స్ బట్టి ఉంటుంది. ఇంకా అప్పుడంటే ప్రశాంత్, రతిక అవి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇవన్నీ ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళిద్దరి మధ్య రచ్చ జరగడం వల్ల అంత హైలైట్ అయింది. విష్ణుప్రియ, రీతు చౌదరి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్నారు. బయటనే కొంచెం హాట్ లుక్స్ తో కనిపించే వాళ్ళు లోపలికి వెళ్తే మరి ఎలా ఉంటుంది? సో మార్చుకుంటారేమన్నా? మార్చుకోవచ్చు, నాకు తెలిసి మార్చుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. సో కుమారి ఆంటీని చూసినట్టయితే మనం ఆమె పరంగా చూస్తే అన్ని టాస్కులు ఆడగలుగుతుందా? అంత కెపాసిటీ లేదు లేదు, నేనైతే అనుకోవట్లేదు. అలాగా టాస్క్లు అయితే కష్టం, మా అయితే వంటలు చేస్తారేమో, కొద్దిగా ప్రేమగా అందరం చూసుకోవచ్చు. గేమ్ అయితే కష్టం అనిపిస్తుంది ఆడడం. నాగార్జున చెప్పారు కదా అన్లిమిటెడ్ అని చెప్పి. అన్లిమిటెడ్ అంటే కొంచెం టాస్కులు హార్డ్ గా కనిపించే అవకాశం ఉంది అంటారు. ఖచ్చితంగా ఉంటుంది ఈసారి. ఇంకా ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లాస్ట్ టైం కంటే. యాక్చువల్లీ కంటెస్టెంట్స్ మీద ఫోకస్ ఎక్కువ పెడితే బాగుంటుంది, కొద్ది మంచి. లైక్ నా ఫేవరెట్ సీజన్ అయితే సీజన్ 4 అభిజిత్ లాంటి కంటెస్టెంట్ ఇంకొకటి తీసుకొస్తే బాగుంటుంది. థ్యాంక్స్.